Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. అయితే అంతకు ముందు మీరు తిన్న ధక్కా ముక్కల గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. 1996లో మీరు హర్షిత ఫిల్మ్స్ అని పెట్టారు. కరెక్ట్. 1 ఇయర్లో 3 సినిమాలు తీశారు. ఆ 3 సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు. ఆ 3 సినిమాలు పోయాయి. 3 సినిమాలకు దాదాపు ₹1 కోటి కంటే ఎక్కువ 80 lakhs పోయింది. ఆల్మోస్ట్ 1 crore యూ లాస్ట్. అప్పుడు ఏమన్నా మీరు పెద్ద స్థితిమంతులు కూడా కాదు. పెట్టిన డబ్బు రావటం కాకుండా పోయాయి ఇంకా ఎక్కువగా. సో యూ ఆల్మోస్ట్ వెంట ఇన్ టు లోన్స్, అప్పుల్లోకి వెళ్ళిపోయారు. సో అప్పుడు ఆ క్షణం ఏమనిపించింది? కంటిన్యూ అవుదాం అనుకున్నారా? వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆల్మోస్ట్ బ్యాక్ వెళ్ళిపోయానండి. అప్పటికి 80 lakhs పోయింది. 40 lakhs మా ఇన్వెస్ట్మెంట్ ఉండే పోయింది. 40 lakhs అప్పు ఉంది. సో బ్యాక్ వెళ్ళిపోయి మా ఆటోమొబైల్ ఫీల్డ్లోనే సో ఏదో మళ్ళీ అప్పు కట్టాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. అప్పుడే అప్పు నుంచి వస్తున్న ప్రెషర్స్, హారిబుల్ స్టేజ్ అది. ఇటు మా రన్నింగ్ బిజినెస్ని హోల్డ్ చేయాలి, అప్పులు కట్టాలి. ఆ రెండిట్ల మధ్యలో ఆ స్ట్రగుల్ ఒక 1 year అయితే ఇట్స్ హారిబుల్. పోతే అక్కడ నేను అందుకే మనుషులు ఒక మన నిజాయితీగా ఉంటే ఏదో ఒక రోజు భగవంతుడు మనకు టర్నింగ్ ఇస్తాడనే దానికి నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంటే. అరుంధతి అనే సినిమా అప్పుడు కాస్ట్యూమ్ కృష్ణ గారు తీస్తే 36 lakhs కొన్నాం. అరుంధతి ఏ అరుంధతి అండి? అప్పుడు సౌందర్య క్రాంతి కుమార్ గారి 36 lakhs కొన్నాం. రిలీజ్ రోజు 34 lakhs కట్టాము. 2 lakhs లేదు. 34 lakhs కడితే సినిమా రిలీజ్ అయింది. డిజాస్టర్. మొత్తం డబ్బు పోయింది, జీరో. 34 lakhs పోయింది. అండ్ అప్పుడు ప్రింట్ అండ్ పబ్లిసిటీ ఉండేది. అవన్నీ కలిపితే టోటల్ మొత్తానికి మొత్తం పోయింది అన్నట్టు. అయ్యో. 4th డేనో 5th డేనో నేను కాస్ట్యూమ్ కృష్ణ గారికి ఫోన్ చేస్తే ఆయన ఫోను లిఫ్ట్ అవాయిడ్ చేయట్లే. అంటే జనరల్గా ఒక ప్రొడ్యూసర్ డిజాస్టర్ అయింది, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు సమాధానం చెప్పాలంటే చిన్న ఉంటుంది. బట్ నేను పట్టుకొని వెళ్ళి కలవాలని అంటే ఆయన ఏదో ఫ్లాప్ అయింది కాబట్టి వచ్చేదని అడుగుతారేమో వెళ్ళి నేను కవర్ ఇచ్చాను. 2 lakhs. బ్యాలెన్స్ 2 lakhs. అదేంటి అంటే సార్ మీకు 36 lakhs కదా కమిట్మెంట్, ఆ 2 lakhs ఇవ్వాలి కదా అని ఇచ్చాను. సో ఇండస్ట్రీలో ఒక్కరే మొదటి ఆఖరి వ్యక్తి అంటారు. ఇండస్ట్రీలో జరగదు మామూలుగా అది. సో మాకు తెలియదు కాబట్టి మన కమిట్మెంట్ కదా, మన ఫేట్, మనం సినిమా కొనుక్కున్నాం. అది నాకు ఎలా ఉపయోగపడిందంటే కాస్ట్యూమ్ కృష్ణ గారు నెక్స్ట్ అనురాగ సంగమాన్ని కన్నడ నుంచి రీమేక్ చేస్తూ జగపతి బాబు గారితో పెళ్లి పందిరి సినిమా మొదలు పెడుతున్నారు. సో నన్ను ఓపెనింగ్ పిలిచారు. ఎందుకండి మేము ఎలాగో ఇంకా ఆల్మోస్ట్ డ్రాప్ అయిపోయాము, ఎందుకంటే లేదు మీరు రండి అంటే నేను చెన్నై వెళ్తే నాకు VHS ఇచ్చాడు అనురాగ సంగమాన్ని. సివి రెడ్డి గారు ఆఫీస్కి వెళ్ళి నేను సినిమా వేసుకొని చూస్తే నాకు బాగా నచ్చింది. ఓకే, బాగుంది కానీ డబ్బు లేదు. హౌ ఏం చేయాలి? హైదరాబాద్ వచ్చిన తర్వాత శిరీష్ గారిని, లక్ష్మణ్ గారిని, మా బ్రదర్స్ని అందరినీ కూర్చోబెట్టి ఎలా చెప్పాలో కూడా నాకు ధైర్యం సరిపోవట్లా, కానీ నచ్చింది, ఇది చేస్తే బాగుంటుందనే ఫీలింగ్ ఉంది. ఎక్స్ప్రెస్ చేయడానికి చేసినా మా పెద్దనే నో సినిమా ఫీల్డ్ వద్దన్నారు. నో అయిపోయింది, క్లోజ్ చేసేసుకుని ఉన్న బిజినెస్ చేసుకున్నాము అని రిజెక్ట్ కొట్టాడు. సో మళ్ళీ శిరీష్, లక్ష్మణ్ ఫస్ట్ కన్విన్స్ చేశాను. నెక్స్ట్ మా చిన్నయ్యని కన్విన్స్ చేశాను. లేదు ఇది ఫైనల్ అటెంప్ట్. నాకెందుకో నా 6th సెన్స్ చెప్తుంది మనం సెలెక్ట్ చేసింది తప్పు కాదు, తప్పులు జరిగాయి. ఇది అవి ఏది నాకు కథ తెలియదు, ఇది నేను సినిమా చూసాను, ఈ సినిమా ఆడద్దు అనిపిస్తున్నాను. ఓహో, అంటే అంతకు ముందు మీరు చేసిన 3 సినిమాలకు కథ తెలియదు, ఐడియా లేదు. జస్ట్ కాస్ట్యూమ్ కృష్ణ గారు వెనకాల ఏమేమి సినిమాలు తీశారు, బాగా సినిమాలని కాస్ట్యూమ్ కృష్ణ గారు. సో సివి రెడ్డి గారు డైరెక్టర్ అమ్మ నాన్న కావాలి అని ఒక సినిమా. సాయి ప్రకాష్ గారు 3 ఇట్లు తీశాడు. ఇంతే అనాల్సి, అంటే డైరెక్టర్ 3 ఇట్లు తీసాడంటే బాగా తీస్తాడు. ఈ ప్రొడ్యూసర్ సినిమాలు బాగున్నాయండి. అలా కొందవి అమ్మ నాన్న కావాలి అండ్ అరుంధతి. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. 1 million subscribers reach అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.